కేటీఆర్కి అయితే చుక్కలు చూపెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కావాలని కొడుతున్నటువంటి దెబ్బ మీద దెబ్బ అనేటటువంటిది మామూలు దెబ్బలు కాదు. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఓ పక్కన కేటీఆర్కి పెద్ద షాకింగే. తనకి సంబంధించినటువంటి వివిధ చోట్ల ఉన్న ఆస్తుల మీద దర్యాప్తులు అనేది ఒక ఎత్తు అయితే, రెండో పక్కన వచ్చేటప్పటికి తను ఊహించనంతటి స్థాయిలో హైకోర్టులో ఎదురు దెబ్బతిన్న ప్రభుత్వ వాదనలతో ఏకీభించిన న్యాయస్థానం మధ్యంతరోత్తర్వులు సైతం ఎత్తేయడం, ఏసీబీ దర్యాప్తులు మేము జోక్యం చేసుకోలేమని చెప్పడం, చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పడం, హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో మరోవైపున కేటీఆర్కి ఈడీ నోటీసులు ఇవ్వటం, ఇంకొక వైపున వచ్చేటప్పటికి తనకు సంబంధించి ఏసీబీ గ్రీన్కో కార్యాలయాల్లో ఇంతవరకు గ్రీన్కో ఎవరిది అన్నారు. గ్రీన్కో కేటీఆర్ది అన్న విషయం బయటపడింది. ఫార్ములా ఈ కేసులో పలు చోట్ల ఏసీబీ తనిఖీలు, హైదరాబాద్, విజయవాడలో రికార్డులు పరిశీలించడం, జెన్ నెక్స్ట్ కంపెనీలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.